సార్ ఇప్పుడు పిఠాపురంలో చూసుకుందాం సార్. పిఠాపురం నుంచి వైసీపీ నుంచి వంగ గీత గారు, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి అధికారంలోకి ఎవరు వస్తారు అక్కడ? ఓకే, మీరు అడుగుతారు కాబట్టి ఇక్కడ పిఠాపురం తీసుకోవడం జరిగింది. పిఠాపురమేనా? పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గము, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం. పిఠాపురం అయితే ఇది పిఠాపురం ఏంది, ఇది ఇప్పుడు జనసేనకు ఇది ఒక అధికారం. ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు. ఓ అంతే కదా. ఇప్పుడు ఈ టైట్ పొజిషన్లో ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గెలిస్తేనే ఆయనకు ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు గెలవకపోతే మళ్ళీ ఎప్పుడు రాజకీయాల్లో అసలు ఉన్న పెద్ద ఉపయోగం ఉండదు. మళ్ళీ 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అప్పటి వరకు ఉండే వాళ్ళు ఎవరు, పోయే వాళ్ళు ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇప్పుడు గెలిస్తేనే, పిఠాపురంలో గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజకీయం చేయగలరు. పలు ఇంటర్వ్యూలు కానీ పలు సర్వేలు కానీ మొత్తం పిఠాపురం నుంచి ఈయన విజయం ఖాయమని చెప్పి అంటున్నారు. బట్ డివైన్ ఏంటి ఇలా చెప్తుంది? అసలు ఏంటి కన్ఫ్యూజింగ్గా ఉంది సార్, దాని గురించి క్లారిటీ ఇస్తారా? నా డివైస్ ప్రకారం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రాజకీయాల్లో ఓడిపోతారు. ఓకే సరే, మనం చూద్దాం, లైవ్లో చూద్దాం. ఇప్పుడు ఇది ఎవరిది? పవన్ కళ్యాణ్, జనసేన పవన్ కళ్యాణ్ గారిది ఫోటో తీసుకోవడం జరిగింది. ఆయన యొక్క ఆరా, మనం ఎవరిదైనా ఒకటి చూడాలంటే వాళ్ళ యొక్క ఆరా ఉండాలి. ఏదో ఒకటి ఉతకన మనం చెప్తే కుదరదు. ఆయన ఆరా తీసుకోవడం జరిగింది. ఆరా మిషన్కి ఇట్లా చేయాలి. చేసినాక ఇవి కట్కాలు, మీరు ఏంటివి అనుకోకండి, ఇవి కట్కాలు. ఇది ఆన్ చేస్తేనే మిషన్ రన్ అవుతుంది, లేకపోతే పని చేయదు ఉతక మనం పెట్టుకుంటే. ఇక్కడ పిఠాపురం గురించి ఉంది. పిఠాపురం 2024-25 అసెంబ్లీ ఎమ్మెల్యే ఎవరు అనేది చూస్తురా? ఆంధ్రప్రదేశ్ పిఠాపురం. ఇక్కడ పేర్లతో సహా ఉంది పిఠాపురం నియోజకవర్గం పేర్లు కూడా ఉండేది. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మెంబర్ 2024-25. అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25 పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 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 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. చూసారా? అసలు డివైస్ కదలట్లేదు, కదలట్లేదు అసలే. ఏమే ఎవరు ఆయనకు ఆపోజిట్ వంగ గీత గారి ఎనర్జీ, ఆయన యొక్క ఫోటో తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పార్టీ గుర్తే పెట్టాను, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసము పెట్టాను. ఇక్కడ స్కానర్ ఆన్ చేసే ఉంది. ఇక్కడ మళ్ళీ అవే ఫొటోస్ ఉన్నాయి. ఏమేను ఇప్పుడు ఆల్రెడీ ఏమే ఎమ్మెల్యే, అక్కడ ఎమ్మెల్యే కదా పిఠాపురం. ఇప్పుడు 2023-24 అడుగుదాం. ఫస్ట్ ఈమె ఎమ్మెల్యేనా కాదా, మిషన్ ఏం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మెంబర్ పిఠాపురం 2023-24. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24. అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే ఈమెనే పిఠాపురంలో, ఈమెనే కదా. మళ్ళీ అడుగుదాం 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25. 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. కొందరు ఏమంటారు అంటే స్కానర్ ఇట్లా పంపితే ఏమైనా అవుతుందేమంటారు. ఎట్లా పంపినా కానీ ఇది అంతే ఉంటుంది. ఇంకా చూడండి ఎనర్జీ అట్నే ఉంది. ఇట్లా పట్టినా, ఇంకా స్ట్రేట్గా పట్టినా, క్రాస్ పట్టినా, ఇట్లా పట్టినా మూసుకుంటుందా? మూసుకోవట్లేదు కదా. అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే ఆమెనే, ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే ఆమెనే వస్తుంది కాబట్టి స్కానర్ క్లోజ్ కావట్లేదు. మీరు కావాలంటే పక్కకు చూడండి, ఇక పక్కకు దిగానే క్లోజ్ అవుతుంది. అంటే ఫొటోస్ మీదకి వెళ్ళి పక్కకు దిగాను. ఇక్కడ చెప్తే ఒప్పుకోదు, అది ఫోటో మీద చెప్తేనే ఒప్పుకుంటుంది. మన ఫోటో మీదకి రాగానే ఓపెన్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్
పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే 2024-25, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పిఠాపురం మెంబర్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పిఠాపురం మెంబర్, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25, 2023-24 అసెంబ్లీ మెంబర్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24, 2023-24 పిఠాపురం అసెంబ్లీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24, 22-23 అసెంబ్లీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2022-23, 2022-23 ఓపెన్ ఉంటుంది కదా, క్లోజ్ అవుతుందా అంటే నా లెక్కలు ఏమవుతుందంటే వంగగీత గారు గెలవచ్చు ఇక్కడ. 25-26 ఉంటారా సార్? ఇక ఈమె వారసులు నాకు తెలియదు కదా, వారసులు ఉంటారా ఇక మళ్ళీ అంత కాంట్రవర్సీకి ఎడవదు. ఎందుకంటే చంద్రబాబు గురించి చెప్తారు. చంద్రబాబు అని ఆయన ఏజ్ అయిపోయింది, ఇప్పటికీ ఆయన 70+ ఉన్నట్టు ఏజ్ అయిపోయింది. ఆయన ఎక్కువ రోజులు కూడా మనము ఏదైనా పని చేయాలంటే యంగ్ ఉండాలి. అంటే ఆరోగ్య సమస్యలు ఏజ్ అయిపోయినాక మనం తిరగలేము, ఉండలేము, చేయలేము. కొందరికి ఏముండంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, నా తర్వాత నా కొడుకు రావాలని ఒక కోరిక ఉంటుంది. రైట్, అలా ఉండొచ్చునేమో అని నేను కూడా గెస్ చేయడం జరిగింది, దాని ప్రకారం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదే అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో మా స్కానర్ ప్రకారము టీడీపీ అంటే కూటమి అధికారంలోకి వస్తుందని చూపించడం జరుగుతుంది. కూటమిలో కూడా చంద్రబాబుదే మెయిన్ కీ రోలు. అయితే ఇది నేను చేసిన ఎక్స్పెరిమెంట్ మాత్రమే ఇది, ఎందుకంటే కొందరు అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేయొద్దు, ఎందుకంటే నేను తెలుసుకుంటే ఎట్లుంటుంది ఇది అన్నీ చూపిస్తుంది. సార్, ఆంధ్ర ఎలక్షన్స్ అయిపోయాయి, ఇప్పుడు కేంద్రంగా చూద్దాం. మరి ఈసారి ప్రైమ్ మినిస్టర్ ఎవరు కాబోతున్నారు? వరుసగా 5 మంది పోటీకి ఉన్నారు అక్కడ. నేను 5 మంది పోటీలోకి తీసుకోవాలి. ఎస్, సో మేము అనుకున్న దానికంటే 3 ఎక్స్ట్రానే ఉన్నారు అక్కడ. సో ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. సార్, మీ డివైస్ని బట్టి తెలుసుకుందాం. ఇప్పటి వరకు నాకు అసలు తెలియదు, ఎందుకంటే మేము మొత్తం ఏపీలో బిజీ అయిపోయాం. ఇది కూడా ఒక హాట్ టాపిక్. చెప్పండి మీ డివైస్ని అడిగి. ఇప్పుడు మన భారతదేశానికి ప్రధానమంత్రి ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, రేపు 4 తారీఖు నాడు కౌంటింగ్ ఉంది. అవును. అయితే ఎవరైతే అయినా దాని కొరకు మనం ఇక్కడ తీసుకోవడం మెయిన్ పెద్ద మనసులను ఫస్ట్ మన భారతదేశ ప్రజెంట్ ఉన్న ప్రధానమంత్రిని తీసుకుంటున్నాం, నరేంద్ర మోడీ గారిని. ఈయన ఇప్పుడు ప్రజెంట్ మనకు ప్రధానమంత్రి. అవును, ఫస్ట్ ఆయనకే స్టార్ట్ చేద్దాం. అవును. అయితే ఈ డివైస్ స్టార్ట్ చేశాను, కట్కలు ఇవి ఏముండవు దీనికి. ఇట్లా పెడితే కూడా అసలు ఇప్పుడు ఇది ఏమి అనదు, అంటే మనము ఇలా పెడితే అసలు ఓపెనే కాదు. ఎందుకంటే మనం చెప్పే ఇక్కడ భారతదేశ ప్రధానమంత్రి ఎవరైనా రాయడం జరిగింది వీటి మీద. మనం చెప్పే ఈ నోట్లోకి వచ్చే వైబ్రేషన్కి ఇది ఇంపాక్ట్ అవుతుంది, అంటే దాన్ని ఆకలింపు చేసుకొని ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యి అసలు ఎవరు అనేది చూపించడం జరుగుతుంది. నేను దీంతో అన్ని పనులు సరి చేస్తాను, అంటే గ్రహాలను చూడడం జరుగుతుంది, స్టోన్లు ఇవ్వడం జరుగుతుంది, మనుషుల యొక్క జాతకాలు చూడడం జరుగుతుంది. మనిషి జాతకం మొత్తం దీంతో చూసి చెప్పవచ్చు. అతనికి ఏ డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా సరే మొత్తం చెప్పేస్తుంది. మన శరీరంలో ఏమి ఎఫెక్ట్ ఉంది, ఏ ఆర్గాన్ ఫెయిల్ ఉందో కూడా చెప్తుంది. అంటే దీనికి ఇచ్చే కిట్ని బట్టి పనిచేస్తుంది ఇక్కడ. అందుకే ఇక్కడ ప్రధానమంత్రి ఎనర్జీ తీసుకోవడం ఏంటంటే దీంట్లో పెట్టే ఈ కిట్టుతోటే ఇది పనిచేస్తుంది, జస్ట్ ఇది పని చేయడం కాదు. తెలియక కుదరి ఏందో ఇది ఉత్తదే డబ్బా ఇది అనుకుంటున్నాను, తెలియక వచ్చి చూస్తే తెలుస్తుంది ఏందని. అయితే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఉంటే కూడా దీంతో సరి చేయడం జరుగుతుంది, నేను సరి చేస్తున్నా. అలానే దీన్ని కూడా ఒకసారి రాజకీయాలకు వచ్చి చూడడం జరిగింది, వీళ్ళని కూడా చూడడం జరిగింది ప్రధానమంత్రి ఎవరు అనేది. అయితే దీన్ని ఇప్పుడు 2024-25 ప్రధానమంత్రి ఎవరు అనేది అడుగుదాము. లేకపోతే ఫస్ట్ ఈయన ప్రధానమంత్రి కాదా భారతదేశానికి, అసలు ఈ మిషన్ ఏం చెప్తుంది చెప్పాలి. ప్రజెంట్ 23-24, 22-23 ఈయననే ఉంది. అసలు ఇది ఒప్పుకుంటే ఇది కరెక్ట్. భారతదేశ ప్రధానమంత్రి 2023-24 భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు, భారతదేశ ప్రధానమంత్రి 2023-24 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 చూడండి. 2023-24 భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరంటే స్కానర్ ఓపెన్ అయింది, అంటే ప్రజెంట్ మోడీ గారే 2023-24 ప్రధానమంత్రి. 2022-23 ప్రధానమంత్రి భారతదేశానికి, 2022-23 భారతదేశ ప్రధానమంత్రి, 2022-23 భారతదేశ ప్రధానమంత్రి అంటే ఇది ఓపెన్ అయింది. ఇప్పుడు దీన్ని 24-25కి అడుగుదాం. ఇలానే ఓపెన్ ఉంటే ఆయనే ఉంటాడు. 2024-25 భారతదేశ ప్రధానమంత్రి, 2024-25 భారతదేశ ప్రధానమంత్రి. నేను ఏమనకముందే క్లోజ్ అవుతుంది, నేను ఏమనట్లేదు, అదే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 2023-24 భారతదేశ ప్రధానమంత్రి, 2023-24 భారతదేశ ప్రధానమంత్రి, 2023-24 భారతదేశ ప్రధానమంత్రి. నేను ఇంత దూరం పెడతా ఇక ఇప్పుడు ఓపెన్ అయిపోయింది.
22, 23 2022 2023 భారతదేశ ప్రధానమంత్రి 2022 2023 భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారే ఉన్నారు. 2023 24 భారతదేశ ప్రధానమంత్రి 2023 24 భారతదేశ ప్రధానమంత్రి 2023 24 భారతదేశ ప్రధానమంత్రి 2024 25 భారతదేశ ప్రధానమంత్రి 2024 25 భారతదేశ ప్రధానమంత్రి 2024 25 భారతదేశ ప్రధానమంత్రి 2024 25 భారతదేశ ప్రధానమంత్రి అంటే క్లోజ్ అయ్యి. ఇక్కడ మా చేతులు చూసుకోవచ్చు, కట్టం ఇవన్నీ చూసుకోవచ్చు, మీరు అందరూ చుట్టూ కెమెరాలు పెట్టి చూసుకోవచ్చు. అంటే ఈ డివైజ్ నేను 2024 25 అడిగితే మోడీ గారిని ప్రధానమంత్రిగా ఒప్పుకోవట్లేదు. ఎవరైతారో చూడాలి. ఇప్పటివరకు మనకు తెలిసిన కాడికి భారతదేశంలో 10 ఏళ్ళ కన్నా ఎక్కువ బీజేపీ గవర్నమెంట్లో కూడా పదవి ఎవరు చేయనీయలేదు. అది కూడా ఏజ్ 70 దాటితే ఆ పదవిలో ఉండడానికి వాళ్ళ యొక్క రూల్స్ కూడా ఒప్పుకోవు. అట్లా కూడా పక్కకి పెట్టవచ్చు కదా. గెలిచినాక ఆయన వర్షన్ తోటి అందరికి గెలవచ్చు. గెలిచినాక ఆయనకి ఏజ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి అలా రూల్స్ ప్రకారం పక్కకు ఉండొచ్చు, తప్పుకోవచ్చు కదా. అలా ప్రధానమంత్రిని ఒప్పుకోవట్లేదు మోడీ గారిని. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.